వాయిస్ ఆఫ్ వేదాస్ ఇన్ తెలుగు. తెలుగులో వేదాల గళం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. నమస్కారం. ఛానల్కి మరలా స్వాగతం. ఈరోజు మనం చంద్రశేఖర అష్టకం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది 16 సంవత్సరాల బాలుడైన మార్కండేయ మహర్షి యమధర్మరాజు తనని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ శివుని సన్నిధిలో నిలబడి హృదయపూర్వకంగా పాడిన స్తోత్రం. శివుడే స్వయంగా వచ్చి యమధర్మరాజుని గుండెలపై తరిమాడు. అలాగే మార్కండేయుడిని రక్షించాడు. ఆ శక్తివంతమైన స్తోత్రాన్ని ముందుగా పాట రూపంలో వినండి. దాని తర్వాత మీకు దాని యొక్క శ్లోకాల యొక్క అర్థాన్ని కూడా మీకు వివరిస్తాను. ముందుగా పాటను పూర్తి చేసుకుందాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుసరాసనం రజతాద్రిశృంగనికేతనం శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం. క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం. ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథ విగ్రహం. భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రిసరోరుహం. దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం. శైలరాజసుతాపరిష్కృతచారువామకళేబరం. శ్వేలనీలగళం పరశ్వధారిణం మృగధారిణం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. కుండలీకృతకుండలేశ్వర కుండలం వృషవాహనం. నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరం. అంధకాంతకమాశ్రితా మరపాదపం శమనాంతకం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం. దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం. భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం. సర్వభూతపతిం పరాత్పరమః
ప్రమేయమనుత్తమం సోమవారిదభూతాశన సోమపానిలకాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః విశ్వసృష్టివిధాయకం పునరేవ పాలనతత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూథసమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మృత్యుభీతం మృకందుసూనుకృతస్తవం శివసన్నిధౌ యత్ర పుత్రజయః పథేన్న హి తస్య మృత్యుభయం భవేత్ చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః విన్నారు కదా. ఇక మొదటి శ్లోకం. రత్నసాను శరాసనం రజదాత్రి శృంగ నికేతనం. మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్నవాడా, వెండి కొండల కైలాసంలో నివసించేవాడు, సింజనీకృత పన్నాగేశ్వర మచ్యుతానాల సాయక వాసుకి సర్పాన్ని నారిగిన చేసుకున్నవాడు, విష్ణువునే బాణంగా చేసుకున్నవాడు, క్షీప్రదగ్ధ పురత్రయం త్రిదాశాలయో రవివందితం 3 పురాలు క్షణంలోను కాల్చినవాడు, దేవతలందరిలో చేత వందనం చేయించుకునేవాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయమః. అలాంటి చంద్రశేఖరుని నేను ఆశ్రయించాను, ఇక నన్నేం చేస్తావు యమా అని మార్కండేయుడు అన్నారు. ఇక రెండవ శ్లోకం. పంచపాదప పుష్ప గంధ పందంబుజ ద్వయం శోభితం కల్పవృక్ష పుష్పాల సువాసనల వెదజల్లే పాద పద్మాలు కలవాడు, ఫాలలోచన జాతపావక దగ్న మన్మథ విగ్రహం, అసటి కన్నులు తెరిచినవాడు, మన్మధుడు ని భస్మం చేసినవాడు, కామాన్ని అంతం చేసినవాడు, భస్మదిగ్ధ కలేబరం భవనాశనం భవమ్యయం, శరీరమంతా విభూతిని పూసుకున్నవాడు, సంసార బంధాలను త్యజించినవాడు, నాశనమే లేనివాడు, చంద్రశేఖర మమాశ్రయితే మమ కిం కరిష్యతి వయమః. అంటే చంద్రశేఖరుని ఆశ్రయించాను, ఇక నువ్వు నన్నేం చేస్తావు యమా. ఇక మూడోది. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం, మదపటేనుగు లాంటి చర్మాన్ని ఉత్తరీయంగా ధరించినవాడు, అయినా చాలా మనోహర రూపం గలవాడు, పంకజాసన పద్మలోచన పూజితాంగ్రి సరోరుహం, బ్రహ్మ విష్ణు ఆయన పాద పద్మాలను సేవిస్తారు. మనమెంత అదృష్టవంతులము. దేవసింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం, గంగా తరంగాలతో తడిసిన తెల్లని జటాజూటం కలవాడు, చంద్రశేఖరమాశ్రమం మమ కిం కరిష్యతి వయమః. అలాంటి శివుణ్ణి ఆశ్రయించిన నన్నేం చేయగలవు యముడా. యక్షరాజసుకం భగక్షహరం భుజంగ విభూషణం, కుబేరుడికి స్నేహితుడు వాడు, సర్పాలనే ఆభరణాలుగా తొడుక్కున్నవాడు, శైలరాజ సుత పరిష్కృత దారు చారువామ కలేబరం, పార్వతీరాజు పుత్రిక పార్వతీదేవి ఎడమ వైపును కలవాడు, భువనేశ్వరుడు. ఇద్దరూ ఒకరైన శివుడు, చేల నిలాగలం పరస్వతధారిణం మృగధారిణం, విషాన్ని మింగి కంఠంలో నిలుచుకున్నవాడు, పరశు మృగజంతిలో పట్టుకున్నవాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయమః. అలాంటి చంద్రశేఖరుని నేను ఆశ్రయించాను, నువ్వు నన్నేం చేస్తావు యముడా అని అర్థం. కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషభవాహనం, నాగరాజు చెవుని కుండలుగా ధరించినవాడు, నందిని వాహనంగా చేసుకున్నవాడు, నారదాది మునీశ్వర సుత వైభవం భువనేశ్వరం, నారదుడు మొదలైన మహర్షులకి కీర్తించబడే వైభవం కలవాడు, భువనానికే ఈశ్వరుడు భువనేశ్వరుడు, అంధకాంతకమాశ్రితామర పాదపం శవనాంతకం, అంధకాసురుణ్ణి సంహరించినవాడు, మృత్యువుకే మృత్యువుని ఇవ్వగలిగినవాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయమః. అలాంటి చంద్రశేఖరుని ఆశ్రయించిన నన్నేమి చేయగలవు యముడా అని అర్థం.
దేశజం భవరోగిణమఖిలాపదమపహారిణం. సంసారం అనే రోగానికి ఔషధం శివుడే. సమస్త ఆపదలను తొలగించేవాడు అతనే. దక్ష యజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం. దక్ష యజ్ఞాన్ని నాశనం చేశాడు. 3 గుణాలు కలన 3 కళ్ళ కలిగినవాడు. భక్తి ముక్తి ఫలప్రదం సకల సంగ నిబర్హణం. భక్తి ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, పాపాలని నాశనం చేస్తాడు. అలాంటి శివుడు ఆయన. చంద్రశేఖరమాశ్రయ మమ కిం కరిష్యతి వయమః. అలాంటి చంద్రశేఖరుని నేను ఆశ్రయించాను, నువ్వు నన్నేం చేస్తావు యముడా. భక్తవత్సలం మర్చితం నిధిమక్షయం హరిదంబరం. భక్తులపై వాత్సల్యం కలవాడు, అక్షయమైన నిధి కలవాడు దిగంబరుడు. సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం. సర్వభూతాలకి అధిపతియుడు, పరాత్పరుడు, కొలవలు లేని అనుత్తముడు. అలాంటి వాడిని సోమవారణ భూహుతాసన సోమపాద్య కిలాకృతం. చంద్రుడు, నీరు, భూమి, అగ్ని అన్ని ఆయన రూపాలే. సర్వాంతర్యామి ఆయనే. చంద్రశేఖరమాశ్రతే మమ కిం కరిష్యతి వయమః. అలాంటి చంద్రశేఖరుని నేను ఆశ్రయించాను, నువ్వు నన్నేం చేస్తావు యముడా. విశ్వసృష్టి విధాయకం పునరేవ పాలన తత్పర్యం. విశ్వాన్ని సృష్టించేవాడు, తిరిగి పాలించేవాడు రెండూ ఆయనే. సంహారం తపపి ప్రపంచం అశేషలోక నివాసినం. విశ్వాన్ని సంహరించేవాడు, అశేష లోకాల్లో నివసించేవాడు. క్రీడాయాంత మహర్నిశం గణానాదాయుధ సమన్వితం. రాత్రి మంగళ్ళు గణాలతో ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవాడు. చంద్రశేఖరమాశ్రయ మమ కిం కరిష్యతి. అలాంటి చంద్రశేఖరుని నేను ఆశ్రయించాను, నువ్వు నన్నేం చేయగలవు యముడా. మృత్యుభీతం మృకండును సునుకృతస్తవం. శివ సన్నిధి మృత్యుభయంతో మార్కండేయుడు శివుని సన్నిధిలో పాడిన స్తోత్రం ఇది. యత్కృత చ యః పఠేన్ హి తస్య మృత్యుభయం భవతే. ఎక్కడైనా ఎప్పుడైనా దీనిని పఠించిన వారికి మృత్యు భయమే ఉండదు. పూర్ణమయూరోగత మఖిలార్ధ సంపదమాధారం. పూర్ణ ఆయుషు, ఆరోగ్య, సంపద అన్నీ లభిస్తాయి. చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. చంద్రశేఖరుడు స్వయంగానే వచ్చి ముక్తిని, మోక్షాన్ని అందిస్తాడు. ఇంతవరకు మీరు చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేసేయండి. తర్వాత లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు నచ్చినట్లయితే. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. వాయిస్కి స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.